మన దేశంలో సెంటర్ సర్కార్ రాష్ట్ర సర్కార్ అని రెండు ప్రభుత్వాలు ఉంటాయి. ఏ రాష్ట్ర సర్కారు ఆ రాష్ట్ర జనాల బాగోగులు చూసుకుంటే సెంటర్ సర్కారు దేశం మొత్తం రక్షణ చూడాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టైనా దేశం బాగు కోసం పనిచేయాలి. సెంటర్ సర్కార్కు అంత పవర్ ఉంటది. దేశ రక్షణ, బయటి దేశాలతోని దోస్తాను, ఆయుధాలు అనే పెద్ద పెద్ద ముచ్చట్లల్లా సెంటర్ సర్కారే పవర్ఫుల్. మరి ఆ ముచ్చట సెంటర్ హోం శాఖ మంత్రి సార్కు తెలుస్తలేనట్టున్నది. ఏం మాట్లాడుతున్నాడో చూడుండ్రి. ये ममता दीदी बीएसएफ को बाढ़ लगाने के लिए जमीन चाहिए। 15 साल से वो भूमि नहीं दे रही है। भारतीय जनता पार्टी ने तय किया है कि सरकार बनते ही 45 दिन में पूरी सीमा पर बाढ़ लगाने के लिए भूमि दे दी जाएगी और घुसपैठियों को घुसने का रास्ता बंद कर दिया जाए। వా నవ్వా మన ఇజ్జత్ మనమే తీసుకున్నాడంటే ఇగో ఇదే కావచ్చు. బక్కోడు ఒట్టనిస్తలేడని బలమున్నోడు ఏడ్చినట్టే ఉన్నది ఈ ముచ్చట అన్నట్టు మాట్లాడుతున్నాడు దేశ హోంమంత్రి అమిత్ షా సారు. లేకుంటేంది మరి దేశ రక్షణ మొత్తం తన చేతిలో పెట్టుకొని బెంగాల్ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మేడం మీద బద్నామేస్తున్నాడు. బంగ్లాదేశ్ కు భారతదేశంకు నడుమున్న బార్డర్ కాడ ఇనుప కంచె కట్టేదానికి భూమి ఇస్తలేదట బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేడము. చిన్న పిల్లగానికి తీరుగా మాట్లాడు కాకపోతే ఏంటి దీది చెప్పుండ్రి. దేశ బార్డర్ కాడ జాగిచ్చేదానికి దీది ఎవలు? దేశ ప్రధానమంత్రి లేకుంటే రాష్ట్రపతి? బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతే దేశం ప్రమాదంలో పడుతున్నది. రోహింగ్యాలు మన దేశంలోకి చొరబడుతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసైనా కంచెలు కట్టొచ్చు. అంతేగాని మమతా బెనర్జీ భూమి ఇస్తలేదని ఎప్పుడు హోం శాఖ మంత్రి ఎంత బలం లేని మనిషో అర్థమవుతున్నది కదా. అంటే బీజేపీ సర్కారు సెంటర్ల 12 ఏళ్ల ఏలువడిలా కంచె కట్టకుంటే దేశ రక్షణను గాలికి వదిలేసిండ్రు అన్నట్టే కదా. ఇనుప కంచె కట్టలేదంటే తప్పవలదైతే చెప్పుండ్రి. బెంగాల్ రాష్ట్ర ఓటర్లను రెచ్చగొట్టడానికి ఈ మాటలు మంచిగానే ఉంటాయి కావచ్చు, పువ్వు గుర్తు మీద ఓట్లను గుద్దేతంటూ చేస్తాయి కావచ్చు, కానీ దేశం మొత్తంలో హోంశాఖ మంత్రి పరువు పోతున్న సంగతి తెలుసుకోలేకపోయింది కావచ్చు అమిత్ షా సారు. దేశాన్ని రక్షించాలని జనం నిన్ను హోం మంత్రిని చేసి అన్ని పవర్స్ నీ చేతిలో పెడితే సాకులు చెప్తున్నావా అమిత్ షా సారు అని అడుగుతున్నారు పబ్లిక్. ఏందో ఏమో గాని ఇట్లా మాట్లాడు దేశ భద్రతను గాలికి వదిలేసినట్టే అనిపిస్తుంది. కార్పొరేట్ కంపెనీలకు ఎకరాలకు ఎకరాలు భూములు ఫ్రీగా ఇచ్చుడు తెలుసు, అట్లనే నేషనల్ హైవేస్ కోసం ఊర్లకు ఊర్లు ఖాళీ చేసుడు తెలుసు, కానీ దేశ రక్షణకు అవసరమైన భూమిని ఎట్లా తీసుకోవాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఒప్పియాలనో మాత్రం తెలవలేదంటే ఎట్లా అమిత్ షా సారు? నీ ముచ్చట పాల్జీకే పిల్లగాడు కూడా నమ్మడు. రాజకీయాల కోసం దేశ భద్రతను వాడుకున్నాడు గిసొంటి పెద్ద మనుషులకే జల్లుతుంది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. రాజకీయాలు ఎంత గమ్మత్తుంటాయంటే నిన్నటిదాకా అవినీతి పరుడు, మోసగాడు, ప్రజాదోహి అని తిట్టిన లీడరే పార్టీ మారంగానే దేవుని తీరుగా అనుస్తాడు. అంటే పొట్టు పొట్టు తిట్టిన నోరే పొగుడుకుంటా భజన చేసినంత పని చేస్తారు. అందుకే రాజకీయ లీడర్లను మించిన మహానటులు కమలా హాసన్లు ఉండరు అనిపిస్తుంది నాకు. ఎందుకు ఈ ముచ్చట్లు చెప్తున్నా అంటే ఇగో ఇందుకే. కేసీఆర్ గారితో నాకున్నటువంటి అనుబంధం ఇప్పుడే సోదరు వసంత గారు అన్నట్టు ఏదో ఆ ఈనాడు గారు చాలా వరకు జగిత్యాల పాత్ర ప్రజానికి గారికి అందరూ కూడా తెలుసు. నేను ప్రజా జీవితంలోకి రాక ముందు నుండి కూడా అసలు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని. మేము 83 అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కలిసి ప్రయాణించాం. తదుపరి కాలంలో రాజకీయంగా మరి భిన్న అభిప్రాయాలతో భిన్న రాజకీయ పార్టీల్లో వేదికలు పంచుకోవడంతో భావాలు ఒకటైనా కానీ భిన్న వేదికల్లో కొనసాగడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రథ సారథిగా ఏదైతుందో వారు ఏదైతే ఉద్యమం చేపట్టబడడం జరిగిందో వాస్తవంగా నాడు యావత్ తెలంగాణ ప్రజానీకం వారికి అండగా 2006 ఎన్నికల్లో నేను వారికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కానీ దీంట్లో అది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా పోటీ చేయడం జరిగింది అంతే తప్ప ఏదైతుందో వారి పట్ల కానీ లేక తెలంగాణ అంశం పట్ల కానీ భిన్న అభిప్రాయంతో కాదు. వారు కూడా ఎప్పుడు చెప్తుంటారు వాళ్ళ జీవన్ రెడ్డి గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఏదైతుందో ఈ రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి అనుబంధం. అవు సారు పార్టీ మారంగానే కేసీఆర్ సారు మంచోడైండు అంతేనా? మేము చాలా ఏళ్ల నుంచి తెలిసిన వాళ్ళం, కలిసి నడిచిన వాళ్ళం అంటుర్రు. బరాబరే కావచ్చు, కానీ తెలంగాణ కోసం పోరాటం జరుగుతుంటే కేసీఆర్ మీద పోటీ చేసి ఓడించటానికి గట్టి ప్రయత్నం మీరు చేయలేదా సారు? కేసీఆర్ సార్ ఓడిపోతే తెలంగాణ సెంటిమెంట్ అనేది లేదు, తెలంగాణ జనాలు కేసీఆర్ ను ఓడించిండ్రు అని చెప్పేటోళ్ళు. కానీ కేసీఆర్ సార్ దిక్కు జనాలు నిలబడి గెలిపించిండ్రు కాబట్టి తెలంగాణ ఉద్యమం బచాయించింది. ఒకవేళ అప్పుడు మీరు గెలిచేది ఉంటే కథ ఇంకో తీరు ఉండేది కావచ్చు కదా జీవన్ రెడ్డి సారు.
సరే ఆ పోటీ నా సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, కాంగ్రెస్ పార్టీ చెప్పినందుకే పోటీ చేసిన అంతే అంటున్నారు కావచ్చు. గాని కేసీఆర్ సార్ ను ఓడించటానికి గట్టిగా కష్టపడ్డది మాత్రం నిజమే కదా సారు. సరే ఇప్పటికైనా కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు, ఎంత చేసిండు, మంచి చేసిండా చెడు చేసిండా అనేది జనాలకు మీ చుట్టుండే కార్యకర్తలకు అర్థమయ్యేటట్టు చెప్పు. అట్లనే బీఆర్ఎస్ పార్టీల షేరికైతే ఎసొంటి గౌరవం ఇస్తారు, ఏ పదవులు ఇస్తామన్నారో అది కూడా చెప్పుండ్రి. పార్టీ మారితే మారిండ్రు కానీ తెలంగాణ జనానికి నష్టం జరిగే పనుల మీద కొట్లాడు మాత్రం మరవకుండ్రి. ఏ పార్టీలకు పోతే ఆ పార్టీ లీడర్లను పొగిడితే పొగుడుండ్రి గాని ప్రజల బాధలు కూడా జర పట్టించుకోండి జీవన్ రెడ్డి సారు అంటుర్రు పార్టీ మారినోళ్ళ తరీక చూస్తున్న తెలంగాణ జనాలు.